తాజాగా సిద్దిపేటలో JN1 కొత్త వేరియంట్ కేసు నమోదు కావడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మధుమేహం వ్యాధితో వచ్చిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో అతనికి GGH లో చికిత్స అందిస్తున్నారు. అయితే రోగికి చెస్ట్ స్కాన్ లో నార్మల్ రిపోర్ట్ వచ్చిందని, ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటించాలని, అనుమానమున్న వాళ్లు RT-PCR టెస్టులు చేయించుకోవాలంటున్న GGH సూపరింటెండెంట్ డాక్టర్ కిషోర్ తో మా ప్రతినిధి సుభాష్ ఫేస్ టు ఫేస్. దేశంలో కరోనా మరోసారి కలకలం సృష్టిస్తుంది. ప్రధానంగా కేరళలో డిటెక్ట్ అయి JN1 రకం వైరస్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా వ్యాప్తి చెందుతుందన్న ప్రచారం నేపథ్యంలో సిద్దిపేట జిల్లాలో కూడా ఈ దిశగా కోవిడ్ను అరికట్టే దిశగా మళ్లీ చర్యలు మొదలయ్యాయి. సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక కోవిడ్ పేషెంట్ను గుర్తించినట్టుగా తెలుస్తుంది. కోవిడ్ కేసు నమోదైనట్టుగా తెలుస్తుంది. సో ఎవరు అతనికి ఏ విధంగా ఇది కోవిడ్ మళ్ళీ మొదలైంది? అతను గవర్నమెంట్ హాస్పిటల్ సిద్దిపేటకి తను ఒక డయాబెటిక్ పేషెంట్, షుగర్ వ్యాధిగ్రస్తుడు. అతను తన షుగర్ లెవెల్స్ చూపించుకోవడానికి మన జనరల్ మెడిసిన్ డిపార్ట్మెంట్కి రావడం జరిగింది. షుగర్ కాకుండా ఇంకా అతనికి కొంత స్కిన్ ప్రాబ్లం కూడా ఉంది. సో వారి క్రాస్ రిఫరల్స్ చేస్తూ అన్ని టెస్టులు వారికి జరపడం జరిగింది. అతనికి ఎలాంటి శ్వాసకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏం లేవు. కేవలము తన షుగర్ లెవెల్స్ కంట్రోల్ కోసం ఆయన చెకప్ కోసం హాస్పిటల్కి వచ్చాడు. ఆ టెస్టులలో భాగంగా RT-PCR టెస్ట్ చేయడం వల్ల దాని RT-PCR టెస్ట్ పాజిటివ్ రావడంతో అతన్ని వెంటనే ఐసోలేషన్ వార్డులో పెట్టేసి చికిత్స అందించారు. అట్లాగే వారికి CT స్కాన్ చెస్ట్ చేయడం జరిగింది. ఆ CT స్కాన్ చెస్ట్ నార్మల్ వచ్చింది. సో పేషెంట్కి ఇప్పుడైతే స్టేబుల్గా ఉన్నాడు. అతను ట్రీట్మెంట్ జరుగుతుంది. త్వరలో డిశ్చార్జ్ చేయడానికి కూడా సిద్ధం. ఇట్లాంటి కేసెస్ ఇప్పుడు మనకు గతంలో వచ్చినట్టు విధంగా ఇప్పుడు మనకు అదే SMS, శానిటైజర్స్, మాస్కులు వాడటము, అలాగే వారికి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ చేయాలి. పేషెంట్స్ ఎక్కువ మంది క్రౌడింగ్ ఉండకూడదు. జనము ఈ ప్రికాషన్స్ తీసుకుంటే వారు తప్పకుండా కోవిడ్కి దూరంగా ఉన్నారు. సో మనం చూస్తున్నాము సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కాలేజీలో కానీ మన హాస్పిటల్లో కానీ RT-PCR టెస్టులు చేయడానికి సరిపడిన సదుపాయాలు ఉన్నాయా? సిబ్బంది సిద్ధంగా ఉన్నారా? సో పేషెంట్ కానీ అనుమానం ఉన్న వ్యక్తులు కానీ వచ్చి చేసుకోవడానికి అవకాశం ఉంది? తప్పకుండా అండి. పేషెంట్స్ ఎవరైతే ప్రాబ్లమ్స్ ఉన్నారో వారు వచ్చేసి డాక్టర్స్కి చూపించుకుంటే డాక్టర్ సూచనల మేరకు కొన్ని టెస్టులు చేయడం జరుగుతుంది. మనకు మెడికల్ కాలేజ్లో మనకు RT-PCR ల్యాబ్ ఉంది. అక్కడ ట్రైన్డ్ మైక్రోబయాలజిస్ట్ డాక్టర్స్ ఉన్నారు. తప్పకుండా వారికి అన్ని టెస్టులు చేయడానికి మాకు ఈ హాస్పిటల్లో సౌకర్యాలు ఉంది. ప్రస్తుతం కోవిడ్కి సంబంధించి పేషెంట్లు వస్తే వారిని ఇన్పేషెంట్స్గా చేర్చుకోవడానికి ఫెసిలిటీస్ మన ప్రభుత్వ ఆసుపత్రులు ఏర్పాటు చేస్తున్నారు సార్? మనకు కోవిడ్ సంబంధించి ఐసోలేషన్ వార్డ్ ఒకటి ఐడెంటిఫై చేసాం. ఆల్రెడీ ఒక 5 బెడ్స్ ఇప్పుడు రెడీగా సిద్ధంగా ఉన్నాయి. ఇంకా అవసరం అనుకుంటే ఇంకా పెంచడానికి కూడా మాకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. అట్లాగే ఆక్సిజన్ సప్లై, కావాల్సిన డ్రగ్స్, వెంటిలేటర్ సౌకర్యం మొదలైన అన్నీ ఉన్నాయి మన దగ్గర. సో కోవిడ్కి సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు మీకు ఎట్లాంటి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి? మాకు వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఫీవర్ కేసెస్ ఏదైనా వస్తే వాటి ఫీవర్స్ను ఒకసారి సర్వైలెన్స్ చేస్తూ వారికి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటి సరిగ్గా ట్రీట్మెంట్ చేయడం, ఇన్వెస్టిగేషన్ చేయడం, ఎస్పెషల్లీ కోవిడ్ టెస్ట్ చేసేసి వెంటనే ఏ రోజుకి ఆ రోజు మాకు DME గారికి రిపోర్ట్ చేయాల్సిందిగా మాకు చెప్పడం జరిగింది. సో మొత్తానికి సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక కేసు అయితే డిటెక్ట్ అయిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో జిల్లా వైద్య బృందం కావచ్చు, జిల్లా వైద్యాధికార యంత్రాంగం కూడా కోవిడ్కి సంబంధించి కంట్రోల్ చేయడానికి అన్ని ఏర్పాట్లు తీసుకుంటున్నట్లు సార్ చెప్తున్నారు. అదే ముఖ్యంగా కోవిడ్కి సంబంధించి గతంలో ఏ విధంగా అయితే డిస్టెన్స్ పాటించారో, శుభ్రత పాటించారో, అదేవిధంగా ఈసారి కూడా అట్లనే మాస్కులు ధరించి బయటకు వెళ్ళాలని చెప్పేసి సూచిస్తున్నారు. తగు జాగ్రత్తలు తీసుకొని కోవిడ్కు దూరంగా